సో మీ దగ్గరకు వచ్చే కస్టమర్ డేటా సెలెక్ట్ చేసుకుంటారు కదా, చాలామంది వాట్సాప్ ప్రతిరోజు పంపిస్తూ ఉంటారు, ఇటరేట్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్ వాట్సాప్ మెసేజెస్ కానీ ఈమెయిల్ కానీ ఎన్ని రోజులకు ఒకసారి పంపించాలి? నువ్వు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను కొద్దిగా టైం ఇస్తే ఆలోచించుకొని కామెంట్ బాక్స్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. సో లాస్ట్గా నేను ఇది చెప్తాను. సో టైం స్టార్ట్స్ నౌ. 8, 9, 10. ఓకే, సో మనం బిజినెస్ని కస్టమర్స్ని ఎప్పుడూ కూడా ఇరిటేట్ చేయొద్దు. పండుగలకి పబ్బాలకి ఊరికే మెసేజ్లు పెడుతూ ఇవన్నీ చేయొద్దు, ఊరికే ఆఫర్లు పంపిస్తూ చేయొద్దు. ఎడ్యుకేషన్ వీడియోస్ మనము వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఒకటి పెట్టాలి. అదే ఒకవేళ మీరు జెన్యూన్ ఆఫర్ ఒకవేళ వాళ్ళకి పెడితే ఆ ఆఫర్ని రిలేటెడ్ చేసుకొనే మీకు అక్కడ ఐటమ్ ఉండాలి. మీరు ఆఫర్ ఒకటి చూపించి ఒకటి అమ్మితే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మీ కస్టమర్ మీరు చేజేపులారా పోగొట్టుకున్నట్టే. సో వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ 4 times ఆర్ 3 times మాత్రమే మీరు మెసేజెస్ పంపిస్తూ ఉంటే కొంచెం వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఫోను ఇప్పుడు డేటా చాలా మందికి వస్తూ ఉంటాయి, వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇమేజెస్ వస్తూ ఉంటాయి, రకరకాల కంటెంట్ ఫోన్లో వచ్చి స్టోరేజ్ అంతా నింపేస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏది ఫస్ట్ అవాయిడ్ చేయాలో చూస్తారు. అందుకని మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు, లేకపోతే డేటా మొత్తం డిలీట్ చేస్తారు, మీ దగ్గర రావాలా. దానివల్ల మీకు వాల్యుబుల్ కస్టమర్స్ పోతారు. సో దీన్ని ఇతన్ని మనం ఫాలో అవ్వాలి. మంచి కంటెంట్ పెడతాడు, మంచి ఎడ్యుకేషన్ కంటెంట్ పెడతాడు అన్నప్పుడు వేరే వాళ్ళ దాంట్లోంచి ఎగ్జిట్ అయిపోయి మీ దాంట్లో కంటిన్యూ అవుతారు. అదే మీరు రెగ్యులర్గా వాట్సాప్ పంపిస్తూ ఉన్నారనుకోండి, సో మీరు చాలా మంచి కస్టమర్ని లూజ్ అయినట్టే. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, ఒక లైక్ చేయండి. ఎవరైనా బిజినెస్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ దీన్ని షేర్ చేసేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.